హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చార్మినార్లో నేను లాస్ట్ టైము మీకు షాపింగ్ వీడియోస్ చూపిస్తున్నాను. సో దాంట్లో వచ్చేసి స్ట్రీట్ సైడ్ ఉండేటటువంటి టాప్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇవన్నీ కూడా మనకి టాప్స్ అండ్ లెగిన్స్. దగ్గర టాప్స్ అయితే 150 నుంచి స్టార్ట్ అవుతాయి. లెగిన్స్ కూడా 150 నుంచి ఉంటాయి. అండ్ డోర్ మ్యాట్స్, కార్పెట్స్, బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి. ఇది చార్మినార్ షాపింగ్కి వెళ్ళాలంటే బెస్ట్ టైం వచ్చేసి రంజాన్ టైంలో వెళ్ళాలి. నైట్ షాపింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అంటారు. నేను ఇప్పుడు ఆ నైట్ టైం వెళ్ళలేదన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ అవ్వలేదు, బట్ బాగుంటుంది అని చాలాసార్లు విన్నాను. ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే నేను ఆల్రెడీ తీసుకున్నాను. అది నాకు 600 చెప్పాడు కదా, ఇంకా కొంచెం ముందుకు వచ్చి అడిగితే 800 అట్లా కూడా చెప్పారనమాట. ఈ రగ్గులు అన్నీ ఉన్నాయి. అట్లాగే హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా పిల్లలకైతే అమేజింగ్ అండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాక్స్ ఉంటాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా మనకి చివరి వరకు ఉంటాయి. మనకి చార్మినార్ నుంచి మదీనా వరకు ఫుల్గా బ్యాంగిల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ కిస్మిస్ అండి, కేజీ 100 రూపీస్ ఎంతో చెప్తుంది. కేజీ 100 రూపీస్ ఎంతో చెప్పినట్టున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా 200, అవి ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. సో దాన్ని మనం బేరం ఆడలేమన్నమాట. నేను చెప్పాను కదా బేరం ఆడాలి ఖచ్చితంగా అని చెప్పేసి. కానీ ఈ మధ్య అందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే ఫిక్స్డ్ పెట్టేస్తున్నారు. బ్యాంగిల్స్ ఏమైనా తీసుకోండి 100 అంటున్నారు. దాని తర్వాత ఇంకా ఏంటి, డ్రెస్ మెటీరియల్స్ ఫిక్స్డ్ పెట్టేస్తున్నారు. టాప్స్ అలాంటివి వాళ్ళు అక్కడ బోర్డు పెట్టేసి ఫిక్స్డ్ అని పెట్టేస్తున్నారు. ఇంకా వేరే వాడితే ఒప్పుకోవట్లేదు అన్నమాట. అవి ఏమీ లేని చోటే బేరమాడాలి. అండ్ సైజెస్ చెప్పాను కదా, ఒక సైజ్ నెంబర్ మనకి మన సైజ్ కంటే ఇంకొక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. కావాలంటే నిజంగా తక్కువ అవుతే అంటే లూజ్ అవుతే కుట్లు వేయించుకోవచ్చు, కానీ ఉతికిన తర్వాత లూజ్ అనేది అవ్వదు, టైట్ అవుతూ ఉంటుంది. అది ఆ క్వాలిటీ, సైజ్ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ సైజ్ క్వాలిటీ కోసమైనా సరే మనం నెక్స్ట్ నెంబర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను పిల్లల బట్టలు అవన్నీ కూడా తీసేసుకొని నేను చిన్నది వెళ్ళాము కదా. సో మీ అందరికీ ముందు వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు అది నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను మామూలుగా వెళ్ళింది క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ కోసం వెళ్ళాను. ఆ క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ అనేటటువంటివి ఈసారి నాకు దొరకలేదన్నమాట. సో చూడండి, చిన్నపిల్లలు ఎంత బాగున్నాయి. చిన్న కానీ లేకపోతే మిడ్ ఏజ్, లైక్ టీనేజ్ ఉంటుంది కదా, వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్గా అయితే ఈ వీడియో ఈ రోజుతో నా షాపింగ్ అనేది ఎండ్ అయిపోయింది. మనకి ఇక్కడ ముక్కలు కూడా దొరుకుతాయి అన్నమాట, చిన్న ముక్కలు, లైక్ 1 పీస్ 2 పీస్ అట్లాంటివి చిన్నవి కావాల్సి అంటే నెట్లో కానీ, షిఫాన్లో కానీ, చమ్కీల్లో కానీ, క్రేప్లో కానీ, నెట్లో కానీ ఇలాగ అన్ని డిఫరెంట్ క్వాలిటీస్లోని దొరుకుతాయి. పట్టులో నేను చూడలేదు. అండ్ మగ్గం చేసినటువంటి బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతున్నాయి. మనం డైరెక్ట్గా తెచ్చి బ్లౌజెస్ కుట్టించేసుకుంటే సరిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే, మదీనా తర్వాత అంటే మనకి ఆ మదీనా సర్కిల్ తర్వాత చెప్పులు అనేవి తయారు చేస్తారండి. చెప్పులు అనేటటువంటివి మీరు తయారు చేయించినవి కానీ, లేకపోతే షెర్వానీస్కి వాటికి వేసుకోవాలనుకుంటే, అంటే ట్రెడిషనల్ వేర్గా వాటికి వేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. సో అవి తీసుకున్నాను, అవి తీసుకోలేదు, ఉంటాయి అని చెప్తున్నాను. సో అవి జెంట్స్ వరకు అయితే చాలా బాగుంటాయి. ఒకసారి కలెక్షన్ కావాలంటే వచ్చి చూసేసి అక్కడ నచ్చితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా అంతే, షాపింగ్ ఇటు అటు ఉంటుంది. మనం ఎంత చేసినా తనివి తీరదు, ఎంత చూసినా ఏది కొనాలో కూడా అర్థం కాదనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఏదో కొందామని వస్తాను, బట్ నేను ఈసారి వచ్చినప్పుడు మాత్రం నా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను కదా, నా లిస్ట్లో అన్నిటివి కొన్నాను అనమాట. నా లిస్ట్కి కావాల్సినవన్నీ కొనేసాను. నేను కొనందల్లా నాకు క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ ఒకటే కొనుక్కోలేదు తప్ప మిగతావన్నీ కొన్నానని నాకు అనిపిస్తుంది. సో నేను ఇక్కడ పెద్దగా శారీస్ అవేం పర్చేస్ చేద్దామని అయితే రాలేదు. సో నేను శారీస్ అందుకే వాటి జోలికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇది ఏదైతే సర్కిల్ కనిపిస్తుందో దీన్ని నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళిపోతే మనకి అక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన నా ప్లేస్కి బస్సెస్ కానీ ఏదైనా సరే ఇంకా ట్రావెలింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, ఈజీ అవుతుంది. మీరు ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా, బస్సులో ఎందుకు అనుకోవచ్చు. నాకు ఫీజిబిలిటీ ఉంది కనుక నేను బస్కి వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఆటో కంటే బస్సెస్ అయితే నాకు దగ్గరగా ఇంటి వరకు వస్తాయి. సో అందుకని బస్కి నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ అనేది తప్పకుండా చేయండి అలా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యూ అయినటువంటిది. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈయన సజెషన్స్ని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.